వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలము గురవాయిగూడెం గ్రామము నందు తెల్లమద్ది చెట్టు క్రింద స్వయంభూలై వెలిసిన శ్రీమద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. భక్తులు శ్రీస్వామివారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులచే అన్నప్రాసనలు, వాహన పూజలు చేయించుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానమునకు వివిధ సేవల రూపేణ 1,12,655 రూపాయలు సమకూరినది. సుమారు 900 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయం వద్ద బొరంపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది వైద్య సేవలు అందించారు. శ్రీస్వామివారి దర్శనమునకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. అన్నదాన వాళ్ళు భోజనం చేస్తున్న భక్తులు అనేది భోజనం పూర్తయిన తర్వాత ప్లేట్లు గ్లాసులు ఎక్కడ పడితే అక్కడ విడిచిపెట్టకూడదండి. అన్నదానం వెనకాల కావాల్సిన కప్పలు చేసింది కప్పల్లో వేసి ఆ పక్కన చేతులు కట్టుకోవడానికి పిల్లలండి. ఆ పొలాల దగ్గర చేతులు కట్టుకోగలరు. జయ శ్రీరామ్ జయ హనుమాన్. భక్తుల చెప్పి శ్రీమతి ఆంజనేయ స్వామి వారి నిత్యాన్నదానానికి రావాల్సిన భక్తులు మీ పేరు మీద ఎదురు భక్తులు అన్నదానం జరుగుతుందండి. 200 చిరుతో. జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యులు వారు సమిష్టిగా శ్రీ స్వామివార్లకు వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద సాధన నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. ప్రతి రోజు వల్ల ఈరోజు కూడా మా శుక్లయజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు వేదపఠనం చేస్తున్నారు. అష్టోత్తర పూజా కార్యక్రమాలు, వాహన పూజా కార్యక్రమాలు, ఇతర పూజా కార్యక్రమాలు కూడా మా దేవస్థానం అర్చక స్వాములు అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. భక్తులకు ఈ దేవాలయంలో శ్రీ స్వామివారికి మండపం చుట్టూ 108 ప్రదర్శనలు చేయడం ఎక్కువగా ఆనవాయితీగా వచ్చున్నది. ప్రదర్శనలు చేసిన భక్తులు అలసట చెంది వాళ్ళ ఆరోగ్యం నిమిత్తం కార్తీక మాసంలో వలె మంగళవారం బొర్రంపాలెం PHC వారు ఆరోగ్య కేంద్రం కూడా ఏర్పాటు చేసి భక్తులకు వైద్య సేవలు అందిస్తున్నారు. భక్తులు 50 మంది శ్రీ మద్దాంజనేయ స్వామి వారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్నప్రసాద సదనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు.
అదేవిధంగా ఎటువంటి అనారోగ్యం ఉన్నా మంగళవారం మా దేవాలయంలో బొర్రంపాలెం పిఎస్సి వారు అందించు వైద్య సేవలను కూడా ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్.